ధాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కౌశికి వెనకాల నిలబడి వింటూ ఉంటుంది. మ్యామ్, దొరికేశాడు మ్యామ్, మేము అరెస్ట్ చేస్తున్నాం అని కిరణ్ రమ్య ఫోన్లో చెప్తూ ఉంటే, ఇంకెందుకు ఆలస్యం, అల్లుణ్ణి మర్యాదలు చేసి అత్తారింటికి తీసుకువెళ్ళండి అని ధాత్రి చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కౌశికి ఉంటుంది. ఏంటి ధాత్రి, ఏం మాట్లాడుతున్నావు అని కౌశికి అంటే, వదిన మీరెప్పుడు వచ్చారని ధాత్రి అంటుంది. నువ్వు కాల్లో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. ఎవరితో మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావే అని కౌశికి అడుగుతూ ఉండటంతో ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కేదార్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, అక్క నాతోనే మాట్లాడుతోందక్క అని చెప్పటంతో, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, మరి నీతో ఫోన్లో మాట్లాడడం ఏంటని కౌశికి అంటుంది. అంటే నాతో గొడవ పడింది కదక్క, అలిగి ఉంది కదా, అందుకే ఫోన్లో బుజ్జగిస్తున్నాను అని కేదార్ కవర్ చేస్తూ ఉంటాడు. మరి అల్లుడిని అత్తారింటికని మాట్లాడుతోందే దేని గురించి ధాత్రి అని కౌశికి అడగటంతో, అంటే వదిన చివరి పదాలు మాత్రమే వినిందన్నమాట అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. నాతోనే అక్క, అదిగో నరేష్ వాళ్ళు వస్తున్నారు కదా, అల్లుడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మర్యాదలు చేయాలని చెప్తోంది, అడుగుతోంది, అంతే అంతే అని కేదార్ అంటాడు. అదేంటి, మరి నరేష్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇప్పుడు మాట్లాడుకోవటం ఏంటని కౌశికి అంటుంది. ఏంటి వచ్చేసారా, అయితే మేము పలకరించి వస్తామని ధాత్రి కేదార్ మెల్లగా జారుకుంటారు. మాటల్లో తడబాటు, వీళ్ళు నా దగ్గర ఖచ్చితంగా ఏదో విషయం దాస్తున్నారు, వీళ్ళు మంచివాళ్ళగా నటిస్తూ నన్ను మోసం చేస్తున్నారా, లేదు లేదు వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా, అదేంటన్నది కనిపెట్టాలి అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. ధాత్రి, ఇక వాళ్ళు కోటి కోసం గొడవపడి అటు నుంచి అటే పంపించేసి ఉంటారు అని కేదార్ అంటే, అవునని ధాత్రి అంటుంది. చూస్తే అక్కడ నరేష్ వాళ్ళతో నిషి, వైజయంతి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటి గొడవపడి వెళ్ళిపోయింటారు అనుకుంటే వీళ్ళు ఇంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అని ధాత్రి అంటే, అంటే ధాత్రి మన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, సక్సెస్ అవ్వలేదని కేదార్ బాధపడుతూ ఉంటాడు. అత్తయ్య, వాళ్ళు తెల్ల మొఖాలు వేసుకొని ఎలా చూస్తున్నారో చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని నిషి అంటే, అవునమ్మి అని వైజయంతి అంటుంది. ఏంటి పలకరిస్తామని ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారే అని కౌశికి అంటుంది. పదండి వదిన అని ధాత్రి కేదార్ అక్కడికి వస్తారు. సురేష్, తన పేరు నరేష్ అని కౌశికి పరిచయం చేస్తూ ఉంటుంది. ఏంటి సిస్టర్ ఎలా ఉన్నారని నరేష్ అంటే, "ఆ, బాగున్నాను బ్రదర్, మీరెలా ఉన్నారు, ఇంతకీ సూట్ చాలా బాగుందే, ఎక్కడి నుంచి తెచ్చారని ధాత్రి అంటుంది. ఏంటి సిస్టర్, మావన్నీ ఇంపోర్టెడే, నా గురించి ఇంకా మీకు సరిగా అర్థం కావటం లేదు, ముందు ముందు మీకే తెలుస్తుందిలే అని నరేష్ అంటే, రే నువ్వు ఎలా పోతావో నీకే అర్థం కావటం లేదురా అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ క్యాటరింగ్ ఏర్పాట్లన్నీ కూడా మా రేంజ్కి తగ్గట్లుగా ఉన్నాయి కదా, ఏ మాత్రం తీసిపోకూడదు, యూకే నుండి యుఎస్ నుండి మా ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు అని నరేష్ చెప్తుంటే, అత్తయ్య విని నిశ్చితార్థం అయ్యే వరకు కాసేపు నోరు మూసుకొని కూర్చోమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటని నిషి అంటే, వీడికి బుద్ధే లేదమ్మీ అని వైజయంతి అంటుంది. చూడు బ్రదర్, నువ్వు చాలా బాగా చేస్తానని, నువ్వే ఖర్చంతా పెట్టుకుంటానని చెప్పావు కదా అని ధాత్రి అంటుంది. అవునవును, క్యాటరింగ్ వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు, పెళ్ళికి ఏమి కావాలో అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను, మీరే మొత్తం ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో ఇప్పుడే పేమెంట్ చేసేయండి, అడ్వాన్సులు ఇచ్చేయండి అని కేదార్ వాళ్ళనందరినీ లోపలికి తీసుకువస్తారు. క్యాష్ కట్టేయండి అని ధాత్రి చెప్తుంటే, అయ్యో ఇప్పుడు నేనెక్కడ తెచ్చేది అని నరేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చూడమ్మి, పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది కదా, అప్పుడు చూసుకోవచ్చులే అని వైజయంతి అంటుంది. అవునవును అని నరేష్ అంటాడు. అత్తయ్య గారు బాగానే కవర్ చేస్తున్నారే, ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో చూడు కేదార్ అని ధాత్రి అంటుంది. జగదాత్రి, శ్రీవల్లిని రెడీ చేసి తీసుకురండి అని కౌశికి అంటుంది. రారా అంటూ సుధాకర్ ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే, రే మీ కూతురికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నిశ్చితార్థం అంటున్నావు, ఎవరి కూతురురా అని అతను ప్రశ్నిస్తూ ఉంటే, రే నా కూతురు కాదురా, వైజయంతి కూతురు అని సుధాకర్ చెప్తాడు. వైజయంతి కూతురేంటి, నీ కూతురు కాదేంటి అని అతను షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఇదిగో అన్నయ్య గారు, ఆయన ఊరికే తమాషలు పడుతూ అలా చెప్తున్నారు, మీరు ముందు లోపలికి వెళ్ళండి, శ్రీవల్లి మా ఫ్రెండ్ కూతురు, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, అందుకే నేను అమ్మగా ఉండి దగ్గరుండి పెళ్లి చేస్తున్నానని వైజయంతి కవర్ చేస్తుంది. అతను లోపలికి వెళ్ళగానే, ఏందిబ్బా నా పరువు తీస్తావా అని వైజయంతి అంటే, నువ్వు కూతురుగా ఇంకా ఎందుకు ఒప్పుకోవటం లేదు అని వైజయంతి అంటుంది. ముందే ఒప్పుకొని ఉంటే ఈ తంటాలండి వచ్చి ఉండేటి కాదు కదా, ఇంకా ఎందుకు ఒప్పుకోరు అని నిషి అంటుంది. శ్రీవల్లి నా కూతురు కానే కాదు, నిజం చెప్పాల్సిన రోజున నేను చెప్తాను, అప్పుడు మీరే నన్ను అర్థం చేసుకుంటారని వైజయంతి అంటుంది.
శ్రీవల్లి నగలు పెట్టుకోకుండా సగమే రెడీ అయ్యి బాధపడుతూ ఉంటే, ఏంటి శ్రీవల్లి ఇంకా రెడీ కాలేదని ధాత్రి అంటుంది. వెంటనే శ్రీవల్లి ఏడుస్తూ ధాత్రిని హగ్ చేసుకొని, వదిన ఈ పెళ్లి చేసుకోవాలో లేదో నాకేమీ అర్థం కావటం లేదు. ఒకవేళ అతను నిజంగా మంచివాడు కాకపోతే నా జీవితం అంతా నాశనం అయిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది వదిన. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అమ్మ అడిగితేనేమో అమ్మ బాధపడకూడదని ఇష్టమేనని చెప్పాను. ఎలా వదినా అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, చూడు శ్రీవల్లి, వాడు ఫ్రాడే అని తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లి ఎలా జరగనిస్తాము అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటే, అవునమ్మా, ఈ అన్నయ్య ఉండగా నిన్ను ఫ్రాడ్కిచ్చి నేనెందుకు పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా ఈ నిశ్చితార్థం చెడగొడతాము అని కేదార్ అంటాడు. కౌశికి అక్క ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా, మనం చెడగొడితే బాగుండదేమో, బాధపడుతుందేమోనని శ్రీవల్లి అంటే, ఉంగరం నీ వేలికి తొడిగే లోపల వాడి నిజస్వరూపం బయటపెట్టి కౌశికి వదినే ఈ పెళ్లిని, ఈ నిశ్చితార్థాన్ని ఆపేలా నేను చేస్తాను కదా అని ధాత్రి ధైర్యం చెప్పటంతో, థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇక ధాత్రితో నగలు వేయించుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. తర్వాత వైజయంతి గదిలోకి వచ్చి, ఏందమ్మీ, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడమేనా, పెద్ద చిన్న అని కూడా చూడవా, నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని వైజయంతి అంటే, అమ్మ నీ కూతురి అని ఒప్పుకోవచ్చు కదా అని యువరాజ్ నిషి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. శ్రీవల్లి నిజంగా నా కూతురు కాదు, కావాలంటే ఒట్టు వేయనా అని వైజయంతి అంటుంది. ఒట్టు వేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా అని నిషి అంటే, నిషి నువ్వు ఆగు, అమ్మ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, నేను నమ్ముతున్నాను, మరి ఎవరు కూతురో చెప్పమ్మా అని యువరాజ్ అంటే, సమయం వచ్చినప్పుడు చెప్తాన్రా అబ్బోడా అని వైజయంతి అంటుంది. సరే అని యువరాజ్ అంటాడు. యువరాజ్, పెళ్లి వాళ్ళ గురించి నీకొక నిజం చెప్పాలి అని నిషి అంటే, ఇప్పుడు ఎందుకమ్మి యువరాజ్కి చెప్పని అవసరం లేదులే అని వైజయంతి అంటుంది. మీరు ఆగండి అత్తయ్య అంటూ జగదాత్రి కేదార్ ఊహించినట్లు ఆ పెళ్ళికొడుకు వాళ్ళకి ఆస్తి గీస్తురు ఏమీ కూడా లేదు, అంతా కూడా మేమే సెట్ చేశాం అని నిషి అంటే, అవునరా అబ్బోడా, ఆ శ్రీవల్లిని పెళ్లి చేసి పంపించుకొని పీడ వదిలించుకోవటం కోసమే నేనే సెట్ చేశాను అని వైజయంతి అంటుంది. అమ్మ, ఆడపిల్ల జీవితంతో ఎందుకమ్మా ఆటలు అని యువరాజ్ అంటాడు. అంటే ఇప్పుడు ఈ అత్తయ్యకి ఆ శ్రీవల్లి ఎలా పుట్టిందో అందరికీ నిజం తెలియాలా, అందుకే ఆ నిజం ఎవరికి తెలియకూడదని ఇలా సెట్ చేశామని నిషి అంటే, ఒక రకంగా మీరు చెప్తున్నది కూడా కరెక్టే, మరి జగదాత్రి కేదార్లకి నిజం తెలిస్తే ఈ నిశ్చితార్థం ఆపేస్తారు కదా అని యువరాజ్ అంటే, అవును, అందుకే వాళ్ళు లేనిపోని తంటాలు పడుతున్నారు, కానీ వాళ్ళు నిశ్చితార్థం ఆపకుండా మనం పూర్తి చేయాలి అని నిషి అంటుంది. సరే అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా సురేష్ బావ కిడ్నాప్ అయిపోతాడు. సురేష్ బావ కిడ్నాప్ అయ్యాడని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ జగదాత్రి కేదార్కి మాత్రమే తెలిస్తే కాపాడడం కోసం బయటికి వెళ్తారు. అప్పుడు నిశ్చితార్థం పూర్తయిపోతుంది అని యువరాజ్ ప్లాన్ చెప్పడంతో, సూపర్ ప్లాన్, పదండి అమలు చేద్దాం అని నిషి వైజయంతి అంటారు. ఇక ధాత్రి శ్రీవల్లిని రెడీ చేసి, ఎంత ముద్దొస్తున్నావో, నిశ్చితార్థం ఎలాగూ జరగదు కాబట్టి రెడీ అయినందుకు కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందాం, జీవితాంతం గుర్తుండిపోతాయని ధాత్రి చెప్తుంది. అలాగేనని శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ నిషి, మీరు ఇక్కడే ఉండి ఎవరూ రాకుండా చూసుకోండి, అదిగో గార్డెన్లో ఫోన్ మాట్లాడుతున్న బావని నేను తల పగలగొట్టి కిడ్నాప్ చేసేస్తాను అని యువరాజ్ వెళ్తాడు. ఏంటి జగదాత్రి, ఎంతసేపు శ్రీవల్లిని తీసుకురండి అని కాచి వస్తుంది. ఇక శ్రీవల్లిని తీసుకొని నరేష్ పక్కన హాల్లో కూర్చోపెట్టి అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, వీళ్ళేంటి లోపలికి రాకుండా బయటే నిలబడి ఉన్నారు అని కాచి, పెద్దమ్మ నిషి మీరిక్కడేం చేస్తున్నారని వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ లోపలే యువరాజు సురేష్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే తల పగలగొట్టేస్తాడు. అలా వెనక వైపు నుండి కర్రతో కొట్టేయటంతో సురేష్ ఉన్నపలంగా స్పృహ కోల్పోతాడు. కాచి వస్తుండటం గమనించేసిన యువరాజు సురేష్ని పక్కకు లాక్కు వెళ్ళిపోతాడు. వాళ్ళు వీళ్ళు వస్తుంటే రిసీవ్ చేసుకుంటున్నాం మమ్మీ, వస్తున్నాం పదా అని వైజయంతి నిషి చెప్తారు.